హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వెజిటేబుల్ బిర్యానీ చేసేయండి. ప్రాసెస్ మొత్తం నా స్టైల్లో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా అయితే రైస్ని నానబెట్టుకోవాలండి. 6 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ని ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకులు కొన్ని, యాలుకలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. 2 క్యారెట్స్ని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 5 ఆనియన్స్ని రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 2 టొమాటోస్ను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనాని ఫైన్గా చాప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. నెయ్యి అనేది 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. జీడిపప్పును ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మసాలా దినుసుల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ని యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే ఈ వెజిటేబుల్స్ త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడకబెట్టండి. 5 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే టమాటోస్ని యాడ్ చేసుకోండి. టొమాటోస్ని కూడా ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత గరిటెతో ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, లేదు అంటే బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్కి ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయండి. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ పాలలో ఉడకాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. 6 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 8.5 యాడ్ చేశాను, ఎందుకంటే 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను కాబట్టి. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఈ వాటర్ అనేది మరిగినప్పుడు రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోండి. ఆవిరి బయటికి రాకుండా బిర్యానీ అనేది చక్కగా ఉడుకుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా సగం బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం కూడా వాటర్ లేవు. బిర్యానీ అయితే పొడి పొడలాడుతూ చాలా బాగుంది. ఒకసారి హ్యాండ్తో కూడా టెస్ట్ చేసుకోండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీని ఈజీగా చేసేసుకోవచ్చండి. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి పైన. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తక్కువ టైంలో గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ డిష్గా పెట్టుకోవచ్చండి. పెరుగు చట్నీతోనైనా
ఏ కర్రీతోనైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.